హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కమిటీల గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఎల్లుండి జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అయితే చాలా ఉంది. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా అయ్యంగార్ కమిటీ 1937 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కొరకు అయ్యంగార్ కమిటీని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే నియమించారన్నమాట. దీని నివేదిక చూస్తే ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి, ఉద్యోగాల నియామకంపై ప్రత్యేక యంత్రాంగం రూపొందించాలి. రెండవ కమిటీ ఎంఎస్ బరూచా కమిటీ. ఇది 1939 సంవత్సరంలో కౌలుదారుల స్థితిగతులను పరిశీలించుటకు ఈ కమిటీ నియమించబడింది. ఎంఎస్ బరూచా కమిటీ సూచనల మేరకు అస్సామీ శక్తి చట్టం 1944 చేయబడింది. మూడవ కమిటీ ఎస్కే థార్ కమిటీ. ఇది 1948 సంవత్సరానికి గాను ప్రధాని నెహ్రూ ఎస్కే థార్ నేతృత్వంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాలను పరిశీలించేందుకైతే 1948 జూన్ 17న ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది. అయితే ఇందులో అధ్యక్షులైతే ఎస్కే థార్ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అన్నమాట. ఇతను సభ్యులు చూస్తే డాక్టర్ పన్నాలాల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇతను జగత్ నారాయణ్ లాల్ న్యాయవాది, రాజ్యాంగ సభ సభ్యుడు. నివేదిక చూస్తే భాషాపరంగా రాష్ట్రాలు ఏర్పడకూడదని పేర్కొంది ఈ యొక్క కమిటీ. నాలుగో కమిటీ చూస్తే జేవీపీ కమిటీ 1948 సంవత్సరం గాను ప్రధాని నెహ్రూ ఎస్కే థార్ కమిటీ నివేదిక అయితే పరిశీలించడానికి జేవీపీ కమిటీని అయితే నియమించారన్నమాట. ఇందులో సభ్యులు చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని, వల్లభాయ్ పటేల్ హోంమంత్రి, భోగరాజ్ పట్టాభి సీతారాం అయితే ఉండడం జరిగింది. నివేదిక చూస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొంతకాలం వాయిదా వేయాలని. ఐదవ కమిటీ చూస్తే పండిత్ సుందర్లాల్ కమిటీ 1949 సంవత్సరం గాను జేఎన్ చౌదరి పాలనలో కమ్యూనిస్టులు మరియు ముస్లింలపై జరిగిన దాడి వలన నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు గాను 1949లో పండిత్ సుందర్లాల్ కమిటీని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఆరో కమిటీ చూస్తే ఏడి గోర్వాల్ కమిటీ 1950 సంవత్సరం. ఈ యొక్క 1950 సంవత్సరంలో బురుగుల రామకృష్ణరావు హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఏడి గోర్వాల కమిటీని అయితే నియమించారన్నట్లు. ఏడవ కమిటీ చూస్తే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 సంవత్సరం. సిటీ కాలేజీలో జరిగిన పోలీస్ కాల్పులపై నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకైతే 1952 సెప్టెంబర్ 9న పింగళి జగన్మోహన్ రెడ్డి అయితే నియమించారన్నమాట. నివేదిక చూస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్లే కాల్పులు జరిగాయని నివేదికలో పేర్కొంది. ఎనిమిదవ కమిటీ చూస్తే జస్టిస్ వాంచు కమిటీ. ఇది 1953 సంవత్సరం గాను ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే ఆర్థిక పరిపాలన సమస్యలన్నీ పరిశీలించి నివేదిక సమర్పించేందుకు జస్టిస్ వాంచు కమిటీని కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. ఈ నివేదికను చూసుకుంటే మద్రాసును ఉమ్మడి రాజధానిగా 4 సంవత్సరాలు ఉంచాలి. 9వ కమిటీ చూస్తే ఫజల్ అలీ కమిషన్ అన్నమాట. ఇది 1953 సంవత్సరం. రాష్ట్రాల పునర్విభజనను శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేసేందుకు 1953 డిసెంబర్ 29న కేంద్రం ఫజల్ అలీ కమిటీని అయితే నియమించింది అన్నట్టు. ఇందులో కమిషన్ చైర్మన్ చూస్తే సయ్యద్ ఫజల్ అలీ, ఈయనే ఒరిస్సా గవర్నర్ అన్నమాట. సభ్యులు చూసుకున్నట్లయితే మొదటగా హృదయనాథ్ కుంజ్రు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రాజ్యసభ సభ్యుడు. 2 కవలం మాధవ్ పన్నికర్, ఇతను ఈజిప్ట్లో భారత రాయబారి అన్నమాట. అయితే నివేదిక సమర్పించింది ఎప్పుడు అంటే 1955 సంవత్సరం సెప్టెంబర్ 30న. 10వ కమిటీ చూసుకుంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ 1958. ఇది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1958లో ఏర్పాటైతే చేశారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరంటే కె అచ్యుతారెడ్డి, గుర్తుపెట్టుకోండి. 11వ కమిటీ చూసుకున్నట్లయితే కుమార్ లలిత్ కమిటీ 1969 సంవత్సరం. ఈ యొక్క కాసు బ్రహ్మానందర్ రెడ్డి ప్రభుత్వం ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలు, తెలంగాణ మిగులు నిధులపై కుమార్ లలిత్ కమిటీని అయితే 1969 సంవత్సరం జనవరి 23న అయితే నియమించింది అన్నట్లు. 12వ కమిటీ జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ. ఇది ఎప్పుడు 1969 సంవత్సరంలోనే. ఇది దేనికోసం అంటే తెలంగాణలోని మిగులు నిధులను లెక్కించేందుకు ఈ కమిటీని 1969 ఏప్రిల్ 22న అయితే నియమించడం జరిగింది. ఇందులో అధ్యక్షుడు ఎవరంటే జస్టిస్ వశిష్ఠ భార్గవ్. సభ్యులు ఎవరున్నారంటే ఎంవి మాథుర్, హరిభూషణ్ బార్, టిఎన్ కృష్ణస్వామి అయితే ఉండడం జరిగింది. 13వ కమిటీ వాంచు కమిటీ 1969 సంవత్సరం. ఇది 1969లో ముల్కీ నిబంధనలు ఉంటాయి కదా, వాటిని కొనసాగించే
పరిశీలించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలకు వాంచి కమిటీని కేంద్రం నియమించిందన్నమాట. అధ్యక్షుడిగా ఎవరున్నారు? జస్టిస్ వాంచు అయితే ఉండడం జరిగింది. సభ్యులు ఎవరు? ఒకటోది ఎంసీ సెతల్వాడ్, మాజీ అటర్నీ జనరల్ అనమాట. నెక్స్ట్ చూస్తే నెరేనెండ్, ఇతను అటర్నీ జనరల్ అనమాట. నివేదిక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ములికి నిబంధనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలోని 16వ అధికరణంలోని క్లాస్ 3 సవరణ చేయాలని తన నివేదికలో అయితే పేర్కొన్నారు. 14వ కమిటీ మనం చూసుకున్నట్లయితే తార్కుండే కమిటీ 1977 సంవత్సరం. ఇది నక్సలైట్లపై జరిగిన బూటకు ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి 1977లో ఏప్రిల్లో జస్టిస్ తార్కుండే కమిటీని నియమించారన్నట్లు. ఇందులో సభ్యులు చూస్తే కేజీ ఖన్నాబీరన్, ఇతను హైకోర్టు న్యాయవాది అన్నమాట. అరుణ్ శౌరి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఇతను. కృష్ణ చౌదరి, ఒరిస్సా మాజీ సీఎం అన్నమాట. కాళోజీ నారాయణరావు ఒక కవి. భార్గవ్ కమిషన్ను కూడా ఇదే అంశంపై జూలై 1977 ప్రభుత్వం నియమించింది అన్నట్లు. 15వ కమిటీ చూసినట్లయితే జయభారతి రెడ్డి కమిటీ, ఆఫీసర్స్ కమిటీ అన్నమాట. ఇది 1984 సంవత్సరంలో వేయబడింది. ఎన్జిఓ ఉద్యోగ సంఘం చేసిన వినతులకు స్పందించిన ఎన్టీ రామారావు ఈ యొక్క ఐఏఎస్ అధికారి జయభారతి రెడ్డి నాయకత్వాన 3 ఐఏఎస్ అధికారులతో 1984లో ఒక కమిటీని అయితే నియమించారు. ఇందులో అధ్యక్షుడుగా జయభారతి రెడ్డి ఐఏఎస్ అన్నమాట ఇతను. సభ్యులు చూస్తే అమర్నాథ్, ఇతను కూడా ఐఏఎస్. ఉమాపతి ఐఏఎస్. అలాగే నివేదికను చూసుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 58,962 మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారని 36 పేజీల నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించింది అన్నట్లు. నెక్స్ట్ 16వ కమిటీ చూస్తే సుందరేషన్ కమిటీ 1985 సంవత్సరం. ఎన్టీ రామారావు ప్రభుత్వం జయభారతి రెడ్డి కమిటీ నివేదికలోని అంశాలను పరిశీలించడానికి ఐఏఎస్ అధికారి అయిన వి సుందరేషన్ నేతృత్వంలో మరో కమిటీని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ 17వ కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ 1995 సంవత్సరం. ప్రభుత్వ రంగ పరిశ్రమలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు గాను సుబ్రహ్మణ్యం కమిటీని నియమించారు. నెక్స్ట్ 18వ కమిటీ హితన్ భయ కమిటీ 1998 సంవత్సరం. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం చంద్రబాబు నాయుడు హితన్ భయ కమిటీని అయితే నియమించాడన్నట్లు. 19వ కమిటీ గంగోపాధ్యాయ కమిటీ, ప్రభుత్వ వ్యయం తగ్గించడానికి తగిన సూచనలు చేయడానికి గంగోపాధ్యాయ కమిటీని అయితే నియమించారు. నెక్స్ట్ 20వ కమిటీ జిఎం గిర్గ్లాని కమిటీ అంటారు దీన్ని. ఇది 2001 సంవత్సరానికి సంబంధించింది. 2001 మరియు జూన్ 25న నారా చంద్రబాబు నాయుడు 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 610 జియో అమలును పరిశీలించడానికి ఈ యొక్క జిఎం గిర్గ్లాని, జియో మంగళదాస్ గిర్గ్లాని నేతృత్వంలో ఏకసభ్య కమిటీని అయితే నియమించారు. నెక్స్ట్ 21వ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అంటారు. 2005 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2005 జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారం కొరకు ప్రణబ్ ముఖర్జీ కమిటీని అయితే నియమించారన్నట్లు. ఇందులో అధ్యక్షులు చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ, సభ్యులు చూసుకుంటే రఘువంశం ప్రసాద్ సింగ్, ఇతను ఆర్జేడీ సీనియర్ నేత అన్నమాట. దయానిధి మరన్ వచ్చేసి డిఎంకే నేత. 22వ కమిటీ చూసుకుంటే రోషే కమిటీ 2009 సంవత్సరం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అభిప్రాయాలను సేకరించడానికి రోషే కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షులు చూసుకుంటే రోషే గాను, సభ్యులు చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, అలాగే షేక్ హుసేన్, ఆర్ పద్మరాజు, కొనతల రామకృష్ణ, మజ్లిద్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అయితే ఉండడం జరిగింది. 23వ కమిటీ చూసుకుంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 2010వ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు గాను మరియు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు గాను అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఈ యొక్క జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. అధ్యక్షులు చూసుకుంటే జస్టిస్ శ్రీకృష్ణ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నమాట. కార్యదర్శి వికే దుగ్గల్, ఇతను కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. సభ్యులు చూసుకుంటే 1 రవీంద్ర కౌర్, ఇతను ఢిల్లీ ఐఐటి ప్రొఫెసరు. నెక్స్ట్ రణబీర్ సింగ్, ఇతను నల్సర్స్ వ్యవస్థాపక డైరెక్టర్, జాతీయ యూనివర్సిటీ వీసీ అన్నమాట. నెక్స్ట్ అబూ సలే షరీఫ్, ఇతను ఆర్థికవేత్త. నెక్స్ట్ 24వ కమిటీ చూసుకుంటే ఆంటోనీ కమిటీ ఏర్పాటు 2013 సంవత్సరం. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విధి విధానాల సూచించటకు 2013 ఆగస్టు 6న ఆంటోనీ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధ్యక్షుడు ఆంటోనీ, సభ్యులు దిగ్విజయం సింగ్ మరియు వీరప్ప మొయిల్, అహ్మద్ పటేల్ అయితే ఉండడం జరిగింది అన్నట్లు. నెక్స్ట్ ఈ యొక్క 25వ కమిటీ మంత్రుల బృందం ఏర్పాటు GOM 2013 సంవత్సరం గాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకై సూచనలు సలహాలు రాష్ట్ర పార్టీల నుండి సేకరించడానికి ఈ యొక్క GOM 2013 అక్టోబర్ 8న అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఈ యొక్క వివిధ కమిటీల గురించి. వీడియో మాత్రం నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.